హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు కర్రీ చేసుకుందామా? ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఆయిల్ వేడాక ఉల్లిగడ్డను మన కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలండి. కొంచెం ఇలాగ కలర్ చేంజ్ అయ్యాక లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయాక టమాటాలు వేసుకోవాలి. మంచి టమాటా బాగా ఉడకాలి. టమాటా బాగా ఉడికాక పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు ఇంకా బాగా ఉడికేదాకా పప్పు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు ఉడికేదాకా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పప్పు బాగా ఉడికాక కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉడికేంత వరకు మిక్స్ చేసుకోవాలి మంచిగా. కారం వేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం ఉడికేదాకా కొంచెం 5 to 10 minutes వరకు క్యాప్ పెట్టేసుకొని ఉంచుదాం. మొత్తం దగ్గరకు వచ్చి ఆయిల్ పైనకి వచ్చాక 1 to 2 glasses వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక 2 minutes వరకు కలుపుకొని క్యాప్ వేసుకుంటే ఒక 5 to 10 minutes వరకు పప్పు బాగా ఉడుకుతుంది. పప్పు ఎలా ఉడికిందో చూద్దామా. 10-20 minutes తర్వాత పప్పు ఇలా ఉడుకుంది. మెత్తగా అయిపోయింది. 2 minutes వేసే పప్పు రెడీ. ఇట్లా ఆయిల్ పైనకి వచ్చాక పప్పు మెత్తగా ఉడికింది. ఇలా ఆయిల్ అంతా పైనకి రావాలండి. ఆయిల్ అంతా పైనకి వచ్చాక పెసరపప్పు రెడీ. ఇలా మెత్త ఉడికిపోతే పెసరు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది కర్రీ.